నీ హావ్ అందరు ఎలా ఉన్నారు? సో ఈ బ్లాగ్లో అయితే నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి అయితే వచ్చిన అనమాట. సో ఫైనల్లీ ఒక వండర్ ఆఫ్ ద వరల్డ్ అయితే చూడటానికి వచ్చేసిన. సో ఇంకా అయితే వెళ్దాము. ఇక్కడ నా వెనకాల అయితే మ్యాప్ ఉంది, టోటల్గా వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేసింది ఏంటి అనేది. సో ఇక్కడైతే చాలా స్టాప్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఒక 1 అవర్ బీజింగ్కి 1 అవర్ అయితే డిస్టెన్స్కి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ అయితే లేరని చెప్పారు. సో జనరల్గా అయితే అసలు హాలిడేస్ బీజింగ్ మొత్తం ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. సో హెలికాప్టర్స్ మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కేబుల్ కార్ ఉందంటే ఫస్ట్ అక్కడికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి అయితే నాకు 4th మంత్ ప్రెగ్నెన్సీ అనమాట. సో నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడాలని అయితే వచ్చినాము. ఇప్పుడైతే మనం అది ఎక్కేద్దాము. అసలు వెంటనే లోపలికి వచ్చాము అండ్ మా గైడ్ చెప్తుంది ఇక్కడ అసలు డ్రోన్స్ అయితే ఫ్లై చేయొద్దు. ఇన్ కేస్ చైనాలో మనం డ్రోన్స్ ఫ్లై చేయాలి అంటే మన డివైస్ వచ్చేసి ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పర్మిషన్ ఉంటుంది. ఇదైతే అసలు చాలా చిన్న కేబుల్ కార్. మనం అసలు ఏదో స్కీయింగ్కి వెళ్ళే వాళ్ళు కాక ఎక్కేటట్టు ఉంది. మళ్ళీ మనం కిందకు వచ్చేటప్పుడు అదంతా స్లైడ్ చేసుకొని రావాలన్నమాట. సో మనకి కింద కనిపిస్తుంది చూడండి సిల్వర్ కలర్లో. వచ్చేటప్పుడు ఆ స్లైడర్ ఎక్కేసి వచ్చామన్నమాట. కానీ బాగా స్లోప్ అయితే ఉంది, మస్తు భయం వేసింది. You know we got baby also here. WeChat Pay, WeChat Alipay, WeChat Pay. I don't know how much is that. Oh, this is ఇది పే చేయాలి. blah blah. పే చేద్దాం ముందు. ఎంత ఉంది? Das go Pier. ఎక్కడేదో అడుగుతున్నాడు ఉండు. Hey, I'm on the Great Wall. ఫస్ట్ స్టెప్ అనమాట, దీని మీదకి వేస్తున్నా. టింగ్ టింగ్ టింగ్. సో ఇంకా మనం ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము అండ్ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చూసిన ఫస్ట్ వండర్ ఆఫ్ ద వరల్డ్. ఇంకా మనం అయితే కొంచెం సేపు వాల్ పైన వాక్ చేసేద్దాము. అండ్ చూసారు కదా ఎంత ఖాళీ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల జనరల్గా అయితే ఇదంతా నిండిపోతుంది. హాలిడే సీజన్స్ వస్తే అస్సలు ఎంజాయ్ చేయలేము మనం. I'll take a picture. One you and one me, okay? Okay, Daddy? Sure. I take it first, okay? You're the second one. The second camera. Okay, is that okay? సో మా గైడ్ చెప్తుంది ఏంటంటే ఈ గ్రేట్ వాల్ అనేది డిఫరెంట్ డైనాసిటీస్లో కూడా కంటిన్యూ చేశారంట. అలా ఒక 2000 years ఆల్మోస్ట్ అయితే పట్టిందంట ఇది కంప్లీట్ చేయడానికైతే. I should take up the jacket, okay? Spread out your wings. సో మా బాబు అయితే చాలా ఎగ్జైటెడ్ అయిపోయాడు. అంటే ఇక్కడికి వచ్చామని. బీజింగ్లో చాలా ప్లేసెస్ చూసాము కానీ ఇది పర్టికులర్ ప్లేసే బాగా నచ్చింది తనకి. అండ్ ఇలా వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆబ్వియస్లీ వీళ్ళు రిపేర్స్ వస్తాయి కదా. సో ఇలాంటివి ఒక 23 వరకు అయితే ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళొచ్చు స్పాట్స్కి. ఆ తర్వాత ఏంటంటే ఎక్కువ రెనోవేట్ చేయలేదు, ఇంకా అక్కడికి మనం అయితే వెళ్ళలేము. సో ఈ చిన్న బిల్డింగ్ లాగా అయితే ఉంది కదా, మనం అయితే లోపలికి వచ్చేసాము. సో ఈ బిల్డింగ్లో ఏంటంటే చిన్న 2 floors అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసి మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టుకోవటానికి అండ్ డైనింగ్ చేయడానికి అయితే యూస్ చేస్తారంట. ఇది మొత్తము చూసానండి, మొత్తం రెనోవేట్ చేసేసారు మొత్తం వుడ్ ప్లాంక్ తోటి. కానీ లోపల అయితే భలే అనిపించింది. అంతా అంటే లోపలనే కిచెన్ కోసం అంటూ సపరేట్గా అట్లా ఏరియాస్ లాగా పెట్టారు. Here we can see anything and the army can operate from ఇక్కడ గ్యాప్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ ఏంటంటే ఆర్మీ డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ ప్లానింగ్ అనమాట. సో ఇది మనకి మొత్తం టోటల్ కింద ఫ్లోర్ అనమాట. ఇంకా ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి వచ్చాము. అసలు ఫస్ట్ నుంచి 2nd ఫ్లోర్కి రావాలి అంటే ఒకే ఒక పర్సన్ పడతారనమాట. అంత చిన్న నేరో గ్యాప్ అయితే ఉంది. సో నాకైతే అంటే కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేసి నేను పడిపోతానేమో అని కెమెరా పక్కకు పెట్టేసి అయితే వచ్చాను. సో ఇంకా అదండి పైన ఇలాంటివి అయితే మనకి కిలోమీటర్కి ఒకటైతే ఉన్నాయి. సో సేమ్ బిల్డింగ్ ప్యాటర్న్ కానీ పైన కింద 2 floors సేమ్ అంతే ఉంటాయి అన్నమాట. ఇంకా మన ఫిట్నెస్ లెవెల్ మనం ఎంత వాక్ చేయగలుగుతాం అనేది ఇప్పుడు
సో మనం ఇంక ఇలానే నడుచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. మా బాబాయ్ అయితే చాలా రన్ చేస్తున్నాడు. సో ఇంక ఇక్కడ డిఫరెంట్ టూర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కొంచెంమంది నైట్ టైం అయితే ఇక్కడే స్టే చేయొచ్చు. క్యాంపింగ్ ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళే మొత్తం అరేంజ్ చేస్తారు. మన గోడ పక్కన చిన్న హోల్ లాగా ఉంది కదా, అదైతే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. ఇంకా వర్షం పడ్డా కానీ ఇంకా అక్కడ వాటర్ నిలిచిపోవు. అండ్ ఆ చిన్న హోల్స్ అయితే మాత్రం మనకి యారోస్ వేయటానికి అటాకింగ్ అప్పుడు, అండ్ ఆ పెద్ద హోల్స్ ఏమో అక్కడ నించొని చూడటానికంట అట్లా వాచ్ స్టేషన్ లాగా అయితే పెట్టారని చెప్తుంది. The enemy. What is the water for? No. సో ఇంకా ఇట్లాంటిది నేను ఒక 2-3 బ్లాక్స్ మనం ముందుకెళ్ళి వెనక్కి వచ్చాను అనమాట. నాకైతే మస్తు కాలు నొప్పులు అనిపించినాయి, ఎందుకంటే బాగా స్లోప్ కూడా ఉందన్నమాట. సో మనకి ఇంక ఇక్కడ రెస్ట్ రూమ్స్ లాంటి అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడే చేసేసారు వీళ్ళు. సో ఫైనల్గా అయితే మా టూర్ గైడ్ సర్ప్రైజ్ అనుకుంటా అయితే ఇక్కడ ఒక క్యాంపింగ్ లాగా అయితే పెట్టింది. అండ్ ఆ సర్ప్రైజ్ నాకు ముందే తెలుసు, ఎందుకంటే తను ఆ గ్రీన్ బ్యాగ్ పట్టుకొని నా పక్కనే చాలాసేపు నడిచింది అనమాట. సో ఇంకా సర్ప్రైజ్ తెలియకుండా ఉంటుందా? Thanks a lot. Thanks for Okay, bringing. shall we Thanks for start arranging. eating? Hey, panda. And now, The dragon. వాల్ పైన పిక్నిక్ కాశ్నిక్. piggies. Oink, oink. Oink, oink. Piggies. What is that? Flowers. That's flowers. Panda, dragon, oink. And strawberries. Strawberries for me. This is great. Thank you. Thank you. I eat strawberries. No. I do. Banana monkey. And like my daughter, and I asked her what is her zodiac calendar, right? And she said, I'm a rooster. I'm not a rooster, but you are the. నేను కెమెరా పక్కకు పెట్టేసి ఆ ఫుడ్ అయితే మొత్తం తినేసేసాను. నాకు బాగా ఆకలేసింది అనమాట. ఇంకా పాపం లక్కీగా ఇంకా మెట్నో అవన్నీ పిక్నిక్ లాగా అట్లా అరేంజ్ చేసేసింది. ఎందుకు వెళ్ళాలి అంటే పెద్ద స్లైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, సో దాని నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకా సో ఇంకా ఈవినింగ్కి అయితే ఇక వాళ్ళ నుంచి వచ్చాక ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదేంటంటే మనకి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రాకముందు వీళ్ళు కూడా మనలాగే చాలా పూజలు చేసేవాళ్ళంట. సో అవన్నీ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ లాగా అయితే చేశారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం పూజలు చేయట్లేదు. సో బేసికల్గా ఆ సర్కిల్ వచ్చేసి కాన్సెంట్రిక్ అనమాట. మొత్తం ఇంకా అక్కడ మనము నించొని ఏదేం కోరుకుంటే అన్నీ నెరవేరుతాయంటే ఇంకా అందరూ ట్రై చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేసేసాను. ఇదండి ఈరోజు మన బ్లాగ్ అయితే. మీకు కానీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విత్ ద పిక్నిక్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం.